పేరన్న బోడే సైల్ రెడ్డి. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయమే. ఎలా ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందన్న పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే రైతు భరోసా లేదు, అమ్మబడి లేదు, తర్వాత విద్యా కానుక విద్యా దీవెన లేదు. రాజధాని అన్నాడు కరెక్టే, ఇటుక బెల్లె పెట్టి రాజధాని జాతర అంటున్నా ఆయన. ఈ 5 సంవత్సరాలు ఆయన అన్నాడు, అంతకుముందు కాదంట్లా. ఆయన కొంత అవగాహన కట్టి ఏదో 3 రాజధానులు అన్నాడు. సరే 3 రాజధానులు అన్నాడు, ఒప్పుకుంటాం. 3 రాజధానులు అన్నాడు కాబట్టి కొంతమందికి ఇష్టం లేదు, దానికి ఓకే. ఇష్టం లేదన్నారు కాబట్టి కొంతమందికి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ దగ్గర వాళ్ళు మాకు కావాలంటారు, అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు మాకు కావాలంటారు. 3 రాజధానులు కాబట్టి ఎవరికి వాళ్ళే అనుకున్నారు విషయం. 3 రాజధానులు అయితే ఇబ్బంది లేదంటారు. ఇబ్బంది లేదని అన్నాడు అతను, కానీ కొంతమందికి జనానికి లేదు, జనానికి ఇష్టం లేదు. ఇప్పుడు మాకు డెవలప్ అయ్యిద్ది ఇక్కడ అన్నాడు అమరావతి కాబట్టి డెవలప్ అయ్యిద్ది, కొంతమందికి ఉంటుంది. మరి అటు కర్నూలు వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో అమరావతి అక్కడ చేస్తుండ్రు డెవలప్ మనం అని వాళ్ళకు ఉంటుందిగా. అటు వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం డిస్టిక్ దాకా చూసుకుందామన్నా. సరే శ్రీకాకుళంలో ఉంది, వాళ్ళు ఎంతమంది ఏం చేసేది వాళ్ళ ఒక తర్వాత తీసుకురా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏదైనా కూడా బాబా అన్న మీరు చూస్తే 3 రాజధానులు అనేది కరెక్టా, ఇది అమరావతి రాజధాని చేయడం కరెక్టా? అమరావతి రాజధాని కరెక్టేనయ్యా, మేము దానికి ఒప్పుకుంటాం, సిద్ధమే ఒప్పుకుంటాం, దానికి ఏమంటలా. అమరావతి డెవలప్ కావాలా కాదంటలా. ఫండ్స్ లేవుగా, ఇప్పుడు ఫండ్స్ లేవు, ఇప్పుడు ఫండ్స్ ఎటు నుంచి వస్తాయి? అంటే సంపద సృష్టిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయి టైం పడుతుంది అనేసి అంటున్నారు కదన్నా. కరెక్టే. సరే ఈమనయ్యా, ఈమను ఏమైంది? ఇప్పుడు ఆయన అని పోయిండు కాదంటలేదు, జగనే అప్పు చేసిండు అనుకో, మా జగనే అప్పు చేసిండు, నీమను ఇవ్వద్దని ఎవరన్నా అన్నారా? అంటే రాష్ట్రాన్ని లో బడ్జెట్ లో పెట్టేసి వెళ్ళాడు, దారుణ బడ్జెట్ ఎవరు చెప్పింది? చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా. 600 కోట్లు అప్పు లేకుండా రాసి సంతకం పెట్టిపోయిండో జగను, ఇదిగో మాది ఇది అని. లో బడ్జెట్ పెట్టలా అతను లో బడ్జెట్ పెట్టలా, తెచ్చిండు ఇచ్చిండు డబ్బులు. అంటే మరి పథకాలు అయితే ఇచ్చాం, పథకాలు చూస్తే భయం వేస్తుంది, సూపర్ 6 అనేసి మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు గారు. మరి అంటుండు ఆయన ఇలాకే కదా చెప్పమను, ఆయన ఇలాకే కదా. ఇప్పుడు తల్లికి వందనం, ఇప్పుడు నేను అన్నాను కదన్నా, వచ్చింది పెట్టుబడికి వేయాలిగా, వేయలేదు. బడి పిల్లలకి వేయాలి కదా, వేయలేదు. ఏమేస్తాడు? ఒక మందు మాత్రం 100 రూపాయల మందు తాగండి, తిరగండి, మీకు ఎందుకు రోడ్ల మీద పిచ్చి రేట్లు తిరిగినట్టు అని చెప్పుకొస్తాడు. అది ఇంకేమున్నాడా? అంటే పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది, కాకపోతే ఇస్తాననేసి అంటున్నాడు కదా. మరి అమ్మా ఇప్పుడు పథకాలతో పని లేదమ్మా, పథకాలతో పని లేదు. నాకు 2 పిల్లలు, 2 చదువుతున్నారు. ఒక డబ్బులు ఎత్తే నాకు ఉపయోగపడతాయి కదా, 15,000 ఉపయోగపడతాయి కదా పిల్లగాడికి. ఏయ్ మరి 30,000 ఇస్తా అన్నాడు, ఎంతమంది? మరి 30,000 అన్నాడమ్మా, ఏది ఏమను పిల్లలకి ఏమో. మరి ఇప్పుడు అమ్మా జగన్ బాగానే చేసిండు, జగన్ చేయలేదంటే నేను ఒప్పుకోను. ఒకటి విద్య కింద చేసిండు, ఆరోగ్యం కింద చేసిండు. ఆరోగ్యం వాళ్ళకి ఇప్పుడు జనానికి ఉంది. కాలు ఇరిగితే ఆపరేషన్ డబ్బులు ఏమన్నా పడతాని అన్న అడుగు, పడతాని అన్న అడిగినప్పుడు నువ్వు యా నుంచి వస్తాయమ్మా. మరి మా నాన్నకు ఉంది, మొన్న ఆపరేషన్ చేయించాను అనుకున్న అడుగు ఆపరేషన్ ఏదో ఉంది, 40,000 50,000 అయినాయి. సరే అందులో పాపం 25,000 ఇచ్చిండు జగన్, ఈ లేదని నేను చోట్ల 50,000 అయితే 25,000 ఇచ్చిండు. మరి ఈయన వచ్చిన తర్వాత ఏది లేదు, ఎత్తేసిండు. అన్న కాస్తో కూస్తో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమాన్ని అందజేసి సుభిక్షంగా పరిపాలించగలిగారా, లేదా చంద్రబాబు నాయుడు గారు సుభిక్షంగా పరిపాలిస్తున్నారు? ఇప్పుడు నేను చెబుతాను, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు, మాకు ఇష్టం వచ్చింది మేము చెప్పుకుంటాం. కాబట్టి మాకు జగన్ బాగానే చేసిండు.